హల్లెలూయా. తినేసారన్నాను, నేను చేయలేదండి. హల్లెలూయా. దగ్గర ఎక్కడ చెప్తే మనం పర్వాలేదు అనమాట. హల్లెలూయా. మంచిదండి. మొదటి మాట ఏం చదువుకున్నామండి? మొదటి 6 మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక మీరిని క్షమించుడు. రెండో మాట అండి, రెండో మాట ఎవరు చెప్పారండి? గుర్తులేదా? నేడు నీవు నాతో పరదేశంతో ఉండువని నిశ్చయముగా నీవు పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. 3 అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పారు. ఎవరు చెప్పారు అతని తల్లితో? యేసు ప్రభువు తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అని ఎవరిని చూపించి చెప్పారండి? ఎవరినండి? యోహాను. యోహాను ఎవరండి? దేవుడి శిష్యుల్లో ఒకడు కదండి. తన తల్లి పట్ల ఎంత ప్రేమ అండి యేసు ప్రభు వారికి. మీరు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులకు ఇష్టమేనా? మీకు మీ కుమారులకు ఇష్టమేనండి? ఇష్టమేనండి. ఇష్టం లేకుండా ఎవరికంట మీరు లేకపోతే నా కూతురిని బాగా చూసుకోవాలని అల్లుడికి ఇచ్చి బాధ్యతను అప్పచెప్పుకుంటారు. కొడుకుని భార్యను చేసి బాధ్యతను అప్పచెప్తారు. మరి కుమారుడు కూడా తన తల్లిని విడిచి వెళ్తున్నప్పుడు బాధ్యతను తీసుకోవాలి కదండి, వేరొకరికి అప్పచెప్పాలి కదా. నమ్మకస్తులైన తన శిష్యుల్లో ఒకడికి ఆ బాధ్యతను అప్పచెప్పారు. తల్లిని ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానుకు అప్పచెప్పి ఇదిగో నీ కుమారుడు అని తల్లికి అప్పచెప్పాడు యేసు ప్రభు గారు. 4వ మాట అండి, నేనే చెప్పానండి. 4వ మాట ఏలి ఏలి లామా సబాక్తాని అని దేవుడు పలికారు. అర్థం ఏంటండి? నా దేవా నన్నేలా చేయి విడిచితివి. 5వ మాట అండి, తప్పికొనుచున్నాను. యేసు ప్రభు వారికి నీళ్ళ దాహం వేసిందండి. నీళ్ళ దాహమైనా వేసింది అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో వేలా పెడతాము. దాహం వేస్తుంటారు కదండి, వేస్తారు కదా. మనం ఎండలోకి వెళ్తే దాహం వేస్తారు కదా, వాటర్ తాగుతాం కదా. దేవుడికి కూడా దాహం వేసింది. కానీ ఏ దాహం అండి? ఆత్మలు గూర్చిన దాహం. ఆయనకి భారం ఒకటి కలిగి ఉన్నది. దేవుడి రాజ్యంలో ఆత్మని రక్షించాలని, ఈ లోకంలో విడిచిపెట్టకుండా ఆత్మని రక్షించి తనతో కూడా పరలోకానికి తీసుకెళ్లాలనే దాహం కలిగి ఉన్నాడు. మనలాగే నీళ్ళ దాహం కాదండి. 5వ మాట క్షమించండి. 6వ మాట అండి, సమాప్తమైనది. ఏమి సమాప్తమైందండి? ఏం సమాప్తమైందండి? దేవునికి 31 సంవత్సరాలు నిండి ఇక్కడ ఏజ్ అయిపోయి చనిపోయారు. ఆ ఏజ్ అయిపోయి సమాప్తం అయిపోయిందని చెప్పారండి. మరి ఏం సమాప్తం అయిపోయింది? సిలువలో మరణం సమాప్తమైందా? ఆయన భూమి మీదకి వచ్చి ఆయన బాధ్యతని నెరవేర్చి తన ఆత్మని తండ్రికి అప్పచెప్పుకున్నాడు. అదేనండి మన మాట. 7వ మాట చదువుకుందామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఎవరు చెప్పారండి ఈ మాట? యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుడితో యేసయ్య చెప్పారు. ఏమని? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పారండి ఈ మాట? యేసుబాబు గారు తండ్రికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నారని ఏ సందర్భంలో చెప్పారు? ఆయన చేయవలసిన కార్యాలన్నీ ముగించేసుకొని
వేస్తుంది. దేవా, నా పని ఇక్కడ అయిపోయింది, నా ఆత్మను మీరు ఇంకా తీసుకోండి, నేను చేయవలసిన పనులన్నిటినీ ముగించుకున్నాను అని తన ఆత్మని అప్పగించుకున్నాడు దేవుడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 36 నుండి 34 నుండి 36 వచనాలు చదువుకున్నామండి. సువార్త 15వ అధ్యాయము 15, 34 నుండి 36 అండి. 3 గంటలకు 3 గంటలకు యేసు యేసు ఎలోయి 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు. లామా సబక్తాని. చాలండి. ఇందాక మత్తయి సువార్తలో ఏం చదువుకున్నామండి మనం? 4వ గంటలో ఏలి 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 అని ఎవరు పిలిచారండి? ఏలి ఏలి అంటే అర్థం ఏంటండి? నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. కానీ అక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే, దేవుడు ఏలి ఏలి అని పిలుస్తుంటే ఏలి అని పిలుస్తున్నారేమో, బహుశా ఏలియా వచ్చి యేసుప్రభుని శిలువ మరణం నుండి కాపాడతాడేమో అని భ్రమలో ఉన్నారు. కానీ ఏలి అని పిలిచాడండి దేవుడు, పిల్లలేదు. చదువుదామండి. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాట అర్థం, దేవా నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. నన్ను ఎందుకు చేయి విడిచితులని అర్థము. తర్వాత దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నారని ఇంకా ఒకడు పరిగెత్తిపోయి చిరకలో ముంచి పాతి చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడు. ఏలియా వీటిని తెప్పవచ్చునేమని చూద్దామని. ఏలియా వచ్చి దేవుడిని దించాడండి శిలువ మీద నుంచి. ఏలి ఏలి అని పిలిచారు కదా, దేవుడు దించాడు. ఏలియా వచ్చి దేవుడిని దించాడు శిలువ మీద నుండి. ఏలి ఏలి అంటే అర్థం మీకు గుర్తుండిపోవాలండి మాటలో. ఏలి ఏలి అంటే అర్థం ఏంటండి? నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అంటే అదే అండి, నా దేవా నన్ను నేల చేయి విడిచితివని చెప్పు. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాని నమ్ముకొని ఉన్నాను. దేవతను అనుసరించి వారు నాకు ఏమన్నారండి? మళ్ళీ చదువు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అప్పచెప్పుకుని ఉన్నాను. ఎవరు చెప్పారండి ఈ మాట? యేసు ప్రభువు. ఎవరితో చెప్పారు? తండ్రితో చెప్పారు. చదవండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, అప్పచెప్పుకుని ఉన్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. చాలండి. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునేది 7వ మాట కదండి. 7వ మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగిన మాట. తెలుసా అండి 7 గురించి ఎవరికైనా తెలుసా? నా లక్కీ నెంబర్ 7. ఎందుకని అడగరా? నాకు లక్కీ నెంబర్ 7 అని. దేవుడు ఈ సృష్టిని ఎన్ని రోజుల్లో సృష్టించారండి? 6 రోజులేనా? 7 రోజులు సృష్టించారు. 6 రోజులు సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాను. అంతే. కరెక్టే. నాకు తెలియదండి అంతకన్నా, మీరు చెప్తేనే తెలుసుకుంటాం. అవునా? 7 రోజులు ఉపవాస దినాలు అవునా పెట్టుకుంటారు కదా, ఫోటోలు పెట్టుకుంటారు కదా. బైబిల్లో 7 అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన మాట. అందుకే నాకు 7 అంటే ఇష్టం. ఈ 7వ మాట చాలా ప్రాముఖ్యమైనది. 7వ మాట ఏంటండి? చెప్పాలండి. 7వ మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుని ఉన్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి గట్టిగా కేక వేసి ప్రాణం వదిలేను. 7వ మాట చాలా జాగ్రత్తగా వినండి. ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? జవాబు చెప్తారా? ఎంతమంది అండి? దేవుడు నాకు 3 ఉన్నారండి. ఒక్కడే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. మరి ఇక్కడ సిలువలో ప్రాణం వదిలేసింది ఎవరండి మన కోసం? తండ్రా, కుమారుడు, పరిశుద్ధాత్ముడా? కుమారుడు. 3 ఒకటి అయినప్పుడు మీకు ఈ ప్రశ్న రాలేదా? దేవుడు అక్కడే, మరి కుమారుడు ఎవరు, తండ్రితో చెప్పడం ఏంటి అని క్వశ్చన్ ఎవరికి రాలేదా? తండ్రి నుంచి వచ్చిన కుమారుడా,
ఇప్పుడు చెప్పుకున్నాక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడేనండి. తండ్రి యెహోవా తండ్రి తన కుమారుడిని తన కుమారుడిని ఇప్పుడు యెహోవా తండ్రి అంటే ఎవరు? మహిమ కలిగిన దేవుడు. యెహోవా తండ్రి తన మహిమను విడిచి భూలోకానికి మానవ రూపంలో వచ్చారు. మానవ రూపంలో వచ్చారంటే జనరల్గా మనలాంటి ఎమోషన్స్ మనకి బాధ కలుగుతుంది, ఏడుపు వస్తాయి, అన్నీ వస్తాయి కదండి. యేసుప్రభు వారికి కూడా అంతే. తనకి ఇప్పుడు మహిమ లేదు అని చెప్పడం కానీ తను తండ్రి అని పేరు పెట్టుకున్న యెహోవా దేవునికి మొరపెట్టుచున్నాడు. మరి దేవుడు బాధ కలిగింది కదండి, రక్తం వస్తుంది, నొప్పి వస్తుంది, దేవా నొప్పి వస్తుంది నాకు అని చెప్పుకోవాలి కదండి. మీకు ఎవరికైనా దెబ్బ తగిలితే చెప్పుకుంటారా? మీరే తాగేసుకుంటారా? కదా. ఆయన అక్కడ ఇంకొక మనిషితో ఆయన చెప్పట్లేదు, కానీ ఆయనతో ఆయన మాట్లాడుకుంటున్నారు. కానీ తండ్రి అని పేరు పెట్టుకున్నారు. పరిశుద్ధాత్మ అంటే గొప్ప వెలుగు, పవిత్రమైనది. ఇప్పుడు ఒక్కొక్కరు ముగ్గురు ఒక్కడే అండి. ఇప్పటి వరకు ప్రశ్న ఎవరికి రాలేదండి, తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరని. వచ్చిందా ఈ ప్రశ్న? వచ్చిందా? ఈసారి ఎవరైనా అడిగితే మీ దేవుడు ఎవరు, యెహోవానా, యేసయ్య, మేరీ మాత అంటే ఎవరని చెప్తారు? ఇప్పుడు మన క్రైస్తవ్యంలోనే బోల్డ్ రకాలుగా విభజింపబడి ఉన్నాయి. యెహోవా సాక్షులు అన్నారు, తెలుసా? యెహోవా సాక్షులు అంటారు. యెహోవా సాక్షులు వాళ్ళు యేసు ప్రభువుని, మేరీ మాతను పూజించారు, యెహోవాని మాత్రమే కొలుస్తారు. అసలు యేసయ్య అక్కడ ఉన్నారు, ఆయన ఎలా చేశారు అలా చేశారు, తండ్రి ఆయన పంపించారని ఎవరు గుర్తించరు. యెహోవా అంటే యేసు ప్రభు వారిని పంపించిన దేవుడిని మాత్రమే పూజిస్తారు. కానీ అలా కాదండి, అది తప్పుడు పోదని నేను చెప్పాను. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, యెహోవా, యేసయ్య, యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్ అందరూ ఒక్కలే కదా. మనం అలా పిలుచుకుంటాం. డాడీని డాడీ అంటాం, నాన్న అంటాం, పిత అంటాం, పుత్ర అంటాం, అంటారు కదా. ఒక్కడే మనిషి అనే మాటలు. 7 అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు ఆయన పని ఆయన పని కంప్లీట్ చేసి తండ్రికి ఆయన ఆత్మను అప్పచెప్పుకున్నాడు. మొదటిది సంపూర్ణమైన మాట. 7వ మాట ఏంటంటే సంపూర్ణమైన మాట. సంపూర్ణం అంటే కంప్లీట్ అయిందంటారు కదా, సంపూర్ణంగా ఈ పని నేను ముగించుకున్నానని చెప్తారు కదా. అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చిన పనిని, తండ్రి మీరు ఇచ్చిన పనిని నేను చేసి ఉన్నాను, ఇక నా పని అయిపోయింది, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అని చెప్పాడు. అవునా? సంపూర్ణమైనదంటే మనం బైబిల్లో చూస్తే 6 రోజులు దేవుడు సృష్టిని సృష్టించి 7వ రోజున సంపూర్ణంగా కంప్లీట్ సృష్టిని సృష్టించేశాడు. సంపూర్ణమైనదే కాదా? మనం కూడా మన జీవితాన్ని సంపూర్ణంగా ఉంచుకోవాలా, ఉంచుకోగలేదా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, ఉండద్దా? సంపూర్ణమైన జీవితాన్ని జీవించాలి కదండి. రెండవదిగా సమర్పణ కలిగిన మాట. దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారు తండ్రి అయిన యెహోవా దేవుడికి సమర్పణ చేసుకున్నారు. ఏమని? తండ్రి ఇచ్చిన మాటని కుమారుడుగా నేను నెరవేరుస్తానని సమర్పించుకున్నాడు. మీలో ఎంతమందికి సమర్పణ కలిగి ఉన్నారండి? లైఫ్లో గోల్ ఉంటుంది కదండి, నేను ఇది ఇవ్వాలి, ఇది అవ్వాలి అని, డాక్టర్ అవ్వాలి, ప్రయాసపడాలి, సమర్పణ కలిగి ఉండాలి. మొదటిగా మనకు ఎలా ఉండాలి? మన పనులన్నిటినీ, దేవుడిచ్చిన పనులన్నిటినీ సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయాలి. రెండవది ఏంటంటే మొదటి సంపూర్ణంగా విజయవంతంగా చేయాలి. రెండవది సమర్పణ కలిగి ఉండాలి. మన జీవితాల్లో సమర్పణ కలిగి ఉండాలి. ఈరోజు మీరు తీర్మానించుకోండి, మీకంటూ ఒక సమర్పణ ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఏ సమర్పణని తీసుకోవాలి? ఏ సమర్పణ తీసుకోవాలని జనరల్గా మనం లోకంలో ఎంతోమంది అన్ని జనులు ఉన్నారు, వాళ్ళందరూ పాపంలో నశించిపోతూ ఉన్నారు. దేవుడు రాకడ వస్తే వాళ్ళు లేవబడతారండి, ఎక్కడ వెళ్ళిపోతారు కదా. దేవుడు 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోతేనే 99 గొర్రెలు వదిలేసి 1 గొర్రె కోసం ప్రాణులాడుకోవడం. 1 గొర్రెను కూడా, 1 బిడ్డను కూడా, 1 ప్రాణాన్ని కూడా విడిచిపెట్టకూడదు అని. నేను ఒకదాన్ని పర్లోకానికి వెళ్ళిపోతే ఏమన్నా బాగుంటుందండి? మీరందరూ నాతో రావాలి కదా. మీరు రారా? వస్తారా? మరి మీరే వస్తే సరిపోతుందా? మీ కుటుంబీకులు కూడా రావాలా? మీరు మీ కుటుంబీకులు రావాలి. మీరు మీ కుటుంబీకులు మాత్రమే వస్తే సరిపోయిందా? లోకమంతా ఎక్కబడాలి. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. ఇష్టమా? మీరు పరలోకానికి వెళ్ళి నేను నరకానికి వెళ్తే దేవుడు చూస్తాడండి?
మన పరలోకంలో సంతోషంగా ఉంటాం. దేవుడు మనతో ఉంటాడు. ఆయన దేవదూతలు మనకు కావాలంటే అందరం ఎంజాయ్ చేస్తాం, సంతోషంగా సరదాగా ఉంటాం. కానీ దేవుడు దుఃఖపడతాడండి. మన పక్కనే పరలోకం పక్కనే నరకలోకం ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ సాతాను మన మనుషుల్ని, మనకు తెలిసిన వాళ్ళని వేధిస్తూ ఉంటాడు, నూనెలో కలుస్తూ ఉంటాడు. అది చూసి దేవుడు ఎంత క్షోభపడతాడంటే తట్టుకోగలుగుతారా? తట్టుకుంటారండి? మీ మనవరాలు మీ నుంచి పుట్టకపోయినా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోతారు. మీ కూతురిని కోడల్ని తిట్టేస్తారు, పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారా అని అంటారా లేదా? మరి దేవుడు ఆయన బిడ్డల్ని నూనెలో వేయిస్తూ ఉంటే సాతాన్ మీద కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేడు. ఎందువలన? మనం దేవుణ్ణి తిరస్కరించి తిరుగుబాటు చేసినందువల్ల. బాధపడతారు కదండి. దేవుడికి మనం అలా బాధనివ్వాలా? దేవుడిని బాధించకూడదు కదా. మనం, మీరు, నేను, నా కుటుంబం, మీ కుటుంబం కాకుండా మీ చేతికి అప్పు తండ్రితో చెప్తున్నాడు కుమారుడు. ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నానండి. ఎప్పుడు? సమాప్తం అయిపోయిన తర్వాత, ఆయనకి ఇచ్చిన పనులన్నిటినీ ముగించుకున్నాక ఆత్మను అప్పగించుకుంటున్నాడు. మనం కూడా చివరగా రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదండి. మనం ఎత్తబడాలి. మనతో పాటు ఎంతో మందిని పరలోకానికి తీసుకెళ్ళాలంటే సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడే మనం మన ఆత్మని అప్పగించుకున్నట్లు. ఎంతమంది చెప్తారు వచ్చే ఆదివారం నేను మాత్రమే కాకుండా నా ఇంటిలో ఒక్కరినైనా సన్నిధానికి తీసుకొస్తాను నేను తీర్మానం తీసుకుంటారు, సమర్పణ కలిగి ఉంటారు.